ప్రేమగా ఉండాలని ఆ దేవాది దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మనం సత్సంగంలోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. మనం ఎక్కడికి వెళ్ళినా కూడా మనకు ఏది కావాలనో అది అడిగి తెచ్చుకుంటాం. వాళ్ళు ఇంకేదన్నా ఇచ్చినా కూడా తీసుకోం. వన్సగే మనకి ఏది కావాలనో అది అడుగుతాం. అట్లాగే ఆధ్యాత్మికత అంటే భగవంతుడికి ఏం కావాలనో తెలుసుకోవడమే ఆధ్యాత్మికతలో మొట్టమొదటి మెట్టు. ఆయనకేం కావాలి, నీకేం కావాలనో భగవంతుడి దగ్గర స్పష్టత ఉంది. మా అబ్బాయికి పెళ్ళి, లేదంటే ఉద్యోగం, లేదంటే ఇల్లు, ఏదో సంథింగ్ ఉంటాయి, లేదా మోక్షం, లేదా జ్ఞానం. ఇవన్నీ నా బాధ మీకు అర్థం కావడం లేదు అంటున్నాడు బాబా. భగవంతుడు ఏమంటున్నాడు, నా బాధ మీకు అర్థం కావడం లేదు, మీకేం కావాలనో నేను తీరుస్తూ ఉన్నా. ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరైనా నాకేం కావాలి అని అడిగారా? నాకేం కావాలో అనేది సచరిత్రలో ఇచ్చున్నా, దాన్ని ఏమాత్రం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు? ఓకే, నువ్వు మోక్షం అడుగుతున్నావు, ఓకే మంచిదే, కాదని చెప్పడంలే. మరి నేను నీ దగ్గర నుండి ఏం కోరుతున్నాను? ఇది తెలుసుకోవడం అంటే, సద్గుణం తెలుసుకోవడం అంటే ఏందండి? ఆయన ప్రేమను కోరుతున్నాడు. అదే, అది తెలుసుకొని మనం దాన్ని ఆయనకి ఇవ్వగలగాలి. బిడ్డల పెళ్ళి కావాలంటే చేశాడా? వ్యాపారం కావాలంటే ఇచ్చాడా? ఇల్లు కావాలంటే ఇచ్చాడా? ఉద్యోగం కావాలంటే ఇచ్చాడా? మరి ఆయన అడిగింది ఏంది? ఆయన అడిగింది మనం ఏమైనా ఇచ్చామా? ఇది అసలు సిసలైన ఆధ్యాత్మికత, అసలు సిసలైన భగవత్తత్వం. దాన్నే భగవత్తత్వం తెలుసుకోవాలి అని అంటారు. ఒక్క భగవంతుడి దగ్గరే కాదు, ఇళ్లల్లో కూడా, భార్యాభర్తల కుటుంబ వ్యవహారాలలో కూడా ఎవరికి ఏం కావాలనో అడిగి చేస్తాం. సేమ్ అమ్మ పాత్రే భగవంతుడి పాత్ర. అమ్మ అడుగుతుంది, నీకేం కావాలి, నీకేం కావాలి, నీకేం కావాలని అడుగుతుంది. కానీ బిడ్డలు కానీ భర్త కానీ నీకేం కావాలి అని అడగరు. అంటే అందరి ఇళ్లలో అని కాదు, ఎక్కువ పర్సంటేజీ నీకేం కావాలో నువ్వు అడిగి చేయించుకుంటావు. మిరపకాయ బజ్జీలు ఓకే, కారం దోశ ఓకే, మరి నీకేం కావాలి అని అయితే ఒక మాట మాట్లాడతారు. ఒకవేళ అడిగి అంతా నీకోసమే కదా అంటారు. కాదు కాదు, అట్లాగా ఆయనకేం కావాలి మన దగ్గర నుండి, ఏం అడుగుతున్నాడు, నిజంగా దీర్ఘంగా ఆలోచిస్తే, అధ్యయనం చేస్తే, లోతుల్లోకి వెళ్ళి మనం మాట్లాడుకుంటే ఆయన అడిగింది రెండు. ఒకటి శ్రద్ధ, రెండు సబూరి. ఇంకొక రెండు అడిగాడు. ఒకటి ప్రేమ,
ఒకటి కృతజ్ఞత, రెండు ప్రేమ. రెండు మారు పేర్లే, ఒకేదానికి పేరు. అది కృతజ్ఞత ఉంటే ప్రేమ కలుగుతుంది, ప్రేమ ఉంటే కృతజ్ఞత వ్యక్తీకృతం అవుతుంది. కానీ ముందర కృతజ్ఞత ఉండాలి. ప్రేమ కలగాలంటే కృతజ్ఞత ఉండాలి. ఏదో సైకిల్లో పడబోయి నిన్ను కాపాడాడు, ఆటోమేటిక్గా నీకు వాడి పట్ల ప్రేమ, కృతజ్ఞత ఏదో ఒకటి కలిగి థ్యాంక్స్ చెప్తావు, లేదంటే ఇంకేదైనా బహుమతి ఇస్తావు. ఆయన అడిగింది ప్రేమ మరియు కృతజ్ఞత. ఈ ప్రేమ మీద, కృతజ్ఞత మీద శ్రద్ధ చూపిమని అడిగాడు. అర్థమైందా? శ్రద్ధ అంటే అది. ఎన్నో రకాలుగా చెప్పుకోవచ్చండి ఆధ్యాత్మికత గురించి. కానీ భగవంతుడి దయ ఏందంటే మనకు ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా, ఒక్కొక్క మోడల్లో, ఒక్కొక్క కోణంలో మనల్ని దర్శింపజేస్తున్నాడు. మనకు చెప్పిందే చెప్పి మీకు బోరు కొట్టకుండా, నాకు విసుగ్గలకుండా ఒక కొత్త రకంగా చెప్పిస్తూ ఉన్నాడు. అది ఆయనకే చెల్లుతుంది. కృతజ్ఞత మీద, ప్రేమ మీద నీకు శ్రద్ధ ఉండాలి. ఆ శ్రద్ధని కలిగించుకునేదానికి నీకు సబూరి ఉండాలి, ఓర్పు ఉండాలి. అర్థమైందా? అది ఆయన అడిగిన శ్రద్ధ, సబూరి, కృతజ్ఞత, ప్రేమ. ఆ శ్రద్ధ, సబూరి వెనక దేని మీద శ్రద్ధ ఉండాలి? నీకు కృతజ్ఞతలు చెప్పేదాని మీద శ్రద్ధ ఉండాలి. నిదానంగా ఓర్పుతో అయినా ఆయనకి ప్రేమను పంచేదాని మీద ఓర్పు ఉండాలి, శ్రద్ధ ఉండాలి. అది ఆయన మన దగ్గర నుంచి కోరుకుంటూ ఉన్నాడు. చాలా గొప్ప విషయం ఏంటంటే, సచరిత్ర చెప్పిన చాలా చాలా గొప్ప విషయం. భగవంతుడు ఎప్పుడు కూడా మనల్ని ఇబ్బంది పెట్టే పని ఏ ఒక్కటి చెయ్యడు ఆయన. ఇప్పుడే ఇక్కడే మీకు రుజువు అయిపోతుంది. ఏది మనం కొంచెం మనసు పెట్టి ఆలోచిస్తే. ఇబ్బంది అంటూ మనిషికి ఎక్కడో ఎప్పుడు వస్తుందని చెప్పండి. ఇబ్బంది అంటూ అని కలిగితే నీకు డబ్బు విషయం, డబ్బులు ఎవరైనా అడిగితే నీకు ఇబ్బంది కలుగుతుంది. అర్థమైందా? కానీ దేవుడి ప్రేమ దేవుడి గొప్పతనం ఏంటంటే, మన యొక్క లోభత్వాన్ని చూచి కృతజ్ఞత, ప్రేమ రెండు డబ్బులతో పని లేనటువంటి విషయాలని సమర్పించమన్నాడు ఆయన. కృతజ్ఞత చూపించేదానికి డబ్బులతో పనిలే, ప్రేమించేదానికి డబ్బులతో అసలు పనిలే. ఈ రెండు డబ్బులతో పనిలే. ఆయన ఇచ్చిన మనసుతోటి ఆయనకి కృతజ్ఞతలు చెప్పమంటున్నాడు. ఆయన ఇచ్చిన మనసుతోటి ఆయన్ని ప్రేమించమంటున్నాడు. దట్స్ ఆల్. అది భగవంతుడి యొక్క నైజం. ఏందే? భగవంతుడి యొక్క నైజం. మీకు అనుమానం రావచ్చు, ఆయన డబ్బులు దక్షిణ అడుగుతున్నాడు కదా అని. ఏందే? ఆయనకి దక్షిణ అడుగుతున్నాడు కదా, ఎందుకంటే దాంట్లో కూడా ఆయనకి ప్రేమే ఉంది. నీ దగ్గర దాని మీద ఉన్నటువంటి వ్యామోహం ఎందువల్ల అంటే, అది కూడా చెప్పాడు. నాన్న, ధనమున్న దగ్గర భగవంతుడు ఉన్నాడు, భగవంతుడు ఉండే దగ్గర ధనం ఉండదు, ఉండకూడదు. రూల్ అది. నువ్వు ధనాన్ని ఇచ్చేస్తే నేను నీ దగ్గర కాపురం చేస్తా. నువ్వు ఆ కట్నం డబ్బులు తెస్తేనే నువ్వు ఇక్కడ కాపురానికి పంపించమని మనం అడుగుతుల్లా. అట్లా ఎంత ఉండాలనో అంతవరకే ఉంచుకో. ఇంకా అదే పనిగా దాని మీద ధ్యాస పెడితే నువ్వు భగవంతుడిని మర్చిపోతావు. కుటుంబం మీద ధ్యాస పెడితే భగవంతుడిని మర్చిపోతావు. మాయ అంటే ఏంటంటే, భగవంతుణ్ణి మర్చిపోవడమే మాయ. ప్రతి క్షణం ఆయన ఉనికితో బ్రతుకుతున్నాం. ఏందే? ప్రతి క్షణం
సెకండులో 1000 వంతు కూడా. సెకండులో 1000 వంతు కూడా. మనం ఆయన సంరక్షణతో జీవితాన్ని వెల్లడిస్తూ ఉన్నాం. ఆయన ఉనికి వల్ల మన జీవనం కొనసాగుతూ ఉంది. మొన్న ఒక అద్భుతమైన పాయింట్ నిన్నేం వచ్చింది. ఎందుకు మనం పదే పదే చెప్పుకోవాలంటే మర్చిపోతూ ఉంటాం కాబట్టి చెప్పుకుంటూ ఉండాలి. ఏందే, మర్చిపోతూ ఉంటాం కాబట్టి చెప్పుకుంటూనే ఉండాలి. అది సత్సంగం అంటే, అది సాధన అంటే. ఏందే, సాధన అని అన్న, సత్సంగం అని అన్న, సత్సంగమే సాధన. పాయింట్ అర్థమైందో లేదా నీకు? నవవిధ భక్తులు ఉన్నాయి. ఈ 9 రకాల భక్తులలో ఏ ఒక్క భక్తి ద్వారా అయినా నువ్వు భగవంతుడిని పొందగలవు. భగవంతుణ్ణి పొందగలవంటే అదేందో కాదు, మనసంతా కూడా నేను నాదిని ఉపసంహరించుకొని మనము మనది అనే స్థాయికి ఎదగడమే భగవంతుణ్ణి పొందడం అంటే. ఇదేమైనా వస్తువులా, బంగారమా, నగలా, ఇల్లా, వాకిల్లా పొందడం అంటే కాగితాలు ఇంట్లో పెట్టుకోవడం అంటే. నీ మనసు బంగారంగాను అంటుంటారే, నీ మనసు బంగారం కావాల. అది భగవంతుణ్ణి పొందడం అంటే. అదే ఆయన అన్నది వెంకటేశ్వర స్వామి. దేవుడు ఎట్ట కనిపిస్తాడయ్యా అని అడిగారు. అందరినీ సమానంగా చూసుకుంటే దేవుడు కనిపిస్తుండలయ్యా అంటే ఏమని? ఆ సమానత్వమే దైవత్వము అని చెప్పకనే చెప్తున్నాడుగా. డూ యు నో ది మీనింగ్ ఆఫ్? అందరినీ సమానంగా చూసుకుంటే దేవుడు కనిపిస్తుండలయ్యా. బాబా దగ్గర కూడా, వెంకటేశ్వర దగ్గర కూడా అందరినీ సమానంగానే కదా మహాత్ములు చూసింది. ఆ సమానత్వమే దైవత్వం. నువ్వు ఒకడికేమో పెద్దపేట వేస్తవి, ఇంకొకడికేమో చిన్నపేట వేస్తవి. ఒకరినేమో ఇంట్లోకి రాణిస్తవి, ఇంకొకరినేమో దొడ్లోకి రమ్మంటివి. సమానత్వం ఎక్కడుంది? ఎక్కడ? బాబా దగ్గర చూడు, అది హిందువా, ముస్లిమా, డబ్బుండేవాడా, డబ్బు లేనివాడా, కోటీశ్వరుడా, కుర్చీ ఇలా మనలాగా ఎవడికి కుర్చీ వేసిన పనే లేదు. ఎవడొచ్చినా కింద కూర్చోవలసిందే. ఏందే, బూటీ రాని, ఇంకొకటి రాని, అప్పుడు దాకా ఆయన పేడతో అలికిన నేల మీదనే కూర్చున్నారు అందరూ. తర్వాత ఈయన గోపాలరావు గుండు ఆ పరిచయానికి తెప్పిస్తే దాన్ని నానాసాహెబ్ చందోర్కర్ పూర్తి చేశాడు. ఎవరైనా కింద కూర్చోవాల్సింది. వైట్ అండ్ వైట్ వేసుకుని వచ్చేవాడు హాజీ సిద్దికీ ఫాల్కే. కింద కూర్చునే దానికి ఫీల్ అయ్యేవాడు, కింద బురద అవుతుందని. అయినా కూర్చునేవాడు. వాడి మనస్తత్వాన్ని ఎరిగినటువంటి ఈయన పేడ కానీయకుండా చేశాడు. మరక కూడా అయ్యేది కాదు. అది ఆయన ప్రేమ, అది ఆయన గొప్పతనం. సో ఇవన్నీ కూడా మనం పరిశీలన చేసుకునే ప్రయత్నం. మనం ఆయన నుండి విడబడ్డాం, మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళాలి. మనం ఇందాకెక్కడున్నామంటే పదే పదే చెప్పుకుంటూ ఉండాలి. ఏంది? పదే పదే చెప్పుకుంటూ ఉండాలి. లౌకికంలో స్థిరపడినట్టుగా ఆధ్యాత్మికతలో స్థిరపడదు.
కాబట్టే జీవితాంతం శ్రవణం చేస్తూనే ఉండాలి. అయితే ఈ మాటలు మనసుకు పట్టవు. నువ్వు శ్రవణం అంటే ఇదిగో ఇట్లా వినడమే కాదు, నువ్వు పారాయణ చేయడం కూడా శ్రవణమే. ఏంది మనసుకు చెప్తూ ఉన్నావు పారాయణలో, ఆ భావనతో శ్రవణం చేయి. నువ్వు చదవడం వేరే, పారాయణం వేరే. నువ్వు నీ మనసుకు చెప్పడంలో లీనమయ్యావు. తల్లి చూడు అట్ట దిరుక్కొని బిడ్డకి పాలిస్తుంది, ఆ పాలు ఇవ్వడంలో లీనమైపోతుంది తల్లి. బాగా నువ్వు గమనించావో లేదో. వాడు తాగడంలో స్తన్యం అటు ఇటు పోతే మళ్ళీ అందిస్తుంది. మొత్తం ధ్యాస ఉంటుంది. వాడు తాగుతున్నాడా లేదా తెలుస్తుంది. కుడి పక్క అయిపోతే ఎడం పక్కిస్తుంది, ఎడం పక్క అయిపోతే కుడి పక్కిస్తుంది. అంటే అంత ధ్యాసలో ఉంటుంది ఆ తల్లి. అది మనం గమనించాల్సిన విషయం. ఎంత పెద్దోడైనా రానే కింద కూర్చోవాల్సిందే. ఈ రోజుటి కూడా కుర్చీ లేదు ద్వారకమ్మాయిలో. ఎస్, దానికన్నా ఏ దేవాలయంలో చూడు నిలబడి దర్శనం చేసుకోవాల్సిందే. ఇంకా నువ్వు పూజల్లో కూర్చుంటావా, అది నీ శారీరక అస్వస్థతను బట్టి ముక్కాలు పేట్లు వేసుకుంటావు, అది వేరే సంగతి. కాబట్టి నువ్వు దేని మీద శ్రద్ధ చూపించాలి అనే ఒక ప్రశ్నగాన మనకు ఉదయిస్తే, భగవంతుడికి చదవడం మీద కాదు, పూజ చేయడం మీద కాదు, ఇంకొక దాని మీద కాదు, ఆ ఊరు ఈ ఊరు తిరగడం మీదుగా కాదు, కృతజ్ఞతలు చెప్పడం మీద నువ్వు శ్రద్ధ వహించాలి. ఆయన్ని ప్రేమించడం మీద నువ్వు శ్రద్ధ వహించాలి. చెప్పు, ఆలోచించు. ఈరోజు ఉదయం 6 నుంచి ఇప్పుడు 9:30 అయింది. ఈ 9:30 లోపల ఎన్ని థ్యాంక్స్ చెప్పుంటావు ఆయనకి? ఎన్ని కృతజ్ఞతలు చెప్పుంటావు? సుమారు ఒక 100, 200, 300, 50. మరి ఆయన అడిగింది అదే కదా. ఇప్పుడు కృతజ్ఞతలు కలిగి ఉండాలని మీరు ఒక ప్రశ్న వేయొచ్చు నన్ను, తప్పించుకునే దానికి మార్గాలు అది కూడా నేనే చెప్తున్నాను. నేనండి, కృతజ్ఞతలు కలిగి ఉండాలి అన్నాడు. నా దగ్గర ఉంది అని చెప్తావు నువ్వు. ఏంటే తప్పించుకునేదానికి ఉంది అంటావు. ఉంది అనేదానికి నిదర్శనం ఏంది? చెప్పడమే ఉంది అనేదానికి నిదర్శనం. ఆ భావాన్ని నువ్వు కలిగి ఉండడం. నాకు ఈ రంగు చొక్కా ఉంది అంటావు, బీరువాలో ఉంది. అదే బీరువాలో ఉంది, చూపిస్తావు నువ్వు. ఇదిగో ఈ చొక్కా ఈ రంగుది అని చూపిస్తావు. నగలు చూపిస్తాం, రకరకాల ఆస్తిపాస్తులను చూపిస్తాం. ఉంది అనడానికి చెప్పడమే ఉన్నట్టు లెక్క. ఏందే? చెప్పడమే ఉన్నట్టు లెక్క. ప్రేమ ఉంది, అమ్మ వ్యక్తీకరిస్తుంది, రాస్తాడు దాంట్లో. బిడ్డకి ఇవన్నీ తెలియదు. స్నానం చేపిస్తుంది, పౌడర్ పూస్తుంది, ఆయిల్ రుద్దుతుంది, అలంకరిస్తుంది, పూలు పెడుతుంది, దిష్టి చుక్క పెడుతుంది. ఈమె సంతోషిస్తుంది, కొత్త కొత్త డ్రెస్సులు వేస్తుంది. ఈమె ప్రేమకి నిదర్శనం అది. మరి నీ ప్రేమకి నిదర్శనం? దేనికైనా రుజువు అనేది ఉండాలి కదా, సాక్ష్యం ఉండాలి కదా. అది తెలుసుకోవాల్సింది. నువ్వు ఆయనకి
ప్రతి దానికి నువ్వు కృతజ్ఞత చెప్తూ ఉండాలి. అలా చెప్పడం వల్ల ఏమవుతుంది, నాకు భగవంతుడికి మధ్య స్నేహం కుదురుతుంది. మా ఇద్దరి మధ్యలో ఒక అండర్స్టాండింగ్ వస్తుంది. అర్థమైందే? ఇది ఆయనది, మనకు ఉపయోగించుకునేదానికి భగవంతుడు మనకిచ్చాడు అనే భావన నీలో నాలో పెరుగుతుంది. కృతజ్ఞతలు చెప్పుకుంటూ పోతే వచ్చే ఫలితాలు ఏందే, వచ్చే ఫలితాలు బాగా ఆలోచించు. నువ్వు అంతెందుకు, నువ్వు ఇంట్లో అయినా థ్యాంక్స్ చెప్తుండు అమ్మకి దోశ పోసినప్పుడల్లా. నువ్వు చూడు, కావాలంటే ఒకసారి చూడు. భార్యకి మగవాళ్ళు ఉన్నారు ఎవరైనా? మీట్లో ఉన్నారా? రేపు ట్రై చెయ్యి. భార్య మంచిళ్ళు అడిగావు తెచ్చిచ్చింది, థ్యాంక్స్ చెప్పు. టవల్ అడిగావు తెచ్చిచ్చింది, థ్యాంక్స్ చెప్పు. ఒక రోజు ఈ విధంగా చెయ్యి. మీ ఇద్దరి మధ్య ఎంత అండర్స్టాండింగ్ పెరుగుతుందో ఆలోచించు. చేస్తేనే నేను చెప్పేది, చేయకుంటే ఎట్టొస్తుందమ్మా? అట్లాగే బిడ్డలు కూడా తల్లిదండ్రులకి చెప్తూ ఉంటే వాళ్ళిద్దరి మధ్య అండర్స్టాండింగ్ పెరుగుతుంది. తల్లికి తండ్రికి బిడ్డల మీద ఎక్కువ ప్రేమ కలుగుతుంది. అర్థమైందే? అట్లాగే భగవంతుడికి మనకు మధ్య సంబంధం పెరగాలంటే మనలో కృతజ్ఞత భావన ఉండాలి. ఆ కృతజ్ఞత ప్రేమగా మారుతుంది. కృతజ్ఞత ప్రేమ పెళ్ళికి దారితీలా, కృతజ్ఞత ప్రేమకు దారితీస్తుంది. ప్రేమ భక్తుడిని భగవంతుడిని ముడివేస్తుంది. ఈ భార్యాభర్తల ముడి ఒకనాటికి తెగిపోవచ్చు, కానీ భగవంతుడితో ముడి వేసుకుంటే జన్మల పాటు నిన్ను ఉద్ధరించేదాకా ఉంటుంది. అమ్మాయి పాయింట్ అర్థమైందో లేదో? దానికనే బాబా అన్నాడు, వీడు నాకు 4 జన్మల నుండి తెలుసు అన్నాడు. వీడు నాకు 74 జన్మల నుండి తెలుసు అన్నాడు. ఇంకెవరినా, ఇంకా అందరినీ అనలా. మిగతా వాళ్ళతో ఏమన్నాడు? రుణానుబంధం అన్నాడు, అంతే. ఆ విధంగా మనం కృతజ్ఞత తప్పక కలిగి ఉండాలి అని అన్నాడు. ఎందువల్లంటే అది ప్రేమకు దారితీస్తుంది కాబట్టి, ఇద్దరి మధ్య సయోధ్యకి దారితీస్తుంది కాబట్టి, ఇద్దరి మధ్య ఒక అవగాహనకి దారితీస్తుంది కాబట్టి. అంతేకాదు, నీకు భగవంతుడి మీద నమ్మకం కలుగుతుంది కాబట్టి, ముఖ్యంగా భగవంతుడి మీద విశ్వాసం కలుగుతుంది. ఇది నీది, ఇది నీది, ఇది నీది, ఇది నీది, నాదేమి లేదు. ఏందే, అసలు ఈ శరీరం కూడా నీదే. నీకు అర్థం కావడంలే. ఈ శరీరం ఇచ్చింది ఆయనే, దాంట్లో దూరింది ఆయనే, దాన్ని పోషించుకుంటున్నది ఆయనే, చిట్ట చివరిగా లయం చేసుకుంటున్నది ఆయనే. మరలా నీకు కొత్త జీవితాన్ని ప్రసాదంగా ఇస్తున్నది ఆయనే. అంటే ఏది ఇక్కడ నాది లేదు, నాది కాదు అనే భావన నీలో పెరుగుతూ ఉంటుంది. ఈ సాధన చేస్తే చేస్తావా లేదా నీ ఇష్టం. అదే బాబా చెప్పాడు,
ఆచరణలో ఉండాలి. ఏముండాలి? ఆచరణ లేకపోతే బోర్లించిన కుండ మీద నీళ్లు పోసినట్లు. మనం కూడా అది ఆచరణ లేదనుకో, నువ్వు సచిత్రం చదవబడలే, ఇంకా అనవసరం. ఆ కృతజ్ఞతాభావం లేకపోతే, దానికనే ప్రతిరోజు సచ్చరిత్రనిచ్చినందుకు ఆయనకి, మరాఠీలో రాసిన హేమాద్రిపంత్ గారికి, తెలుగులోకి అనువాదం చేసిన మనమ్మ తల్లికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం రోజు కాదు, 5 పూట్ల 4 పూట్ల చెప్పుకోవాలా. అర్థం కాలా? ఇంకా చెప్పాలంటే ఖాళీ చిక్కినప్పుడల్లా భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పడం నేర్చుకోవాలి. ఎట్లా, ఏంది, ఏమి అనే ఆలోచనలోకి వెళ్తే, నువ్వు నేను ప్రపంచంలో అనుభవించేదంతా ఏది, వ్యక్తులతో సహా, జీవులతో సహా, వాట్ ఎవర్ యూ ఎక్స్పీరియన్స్, అదంతా భగవంతుడి గిఫ్ట్. కాబట్టి నువ్వు ఏదైనా చెయ్యి, ఏమైనా చెయ్యి, భగవంతుడిచ్చిన దానితోనే మనం చేస్తున్నాం. వ్యాపారమా, ఉద్యోగమా, కూలి పనే, ఇంకోటే, నో, డజంట్ మ్యాటర్. భగవంతుడిచ్చిన దానితోనే నువ్వు చేస్తున్నావు. నీ మనుగడ సాగుతూ ఉంది. జాగ్రత్త. నాకు అంటున్నారు, వేల మంది లేడీస్ అమ్ముకుంటున్నారు అని. ఏంది? మామిడి పండ్లు పోసుకొని వేల మంది అమ్ముతున్నారని చెప్పారు. కొన్ని వందల మంది భగవంతుడిచ్చిన సంపదతోనే వాళ్ళ జీవితం గడుస్తూ ఉంది. బాలాజీ నగర్లో చూడు, ఎదురుగా టెంకాయలు కొట్టి అమ్ముతుంటారు. బైపాస్లో చూడు, మొత్తం టెంకాయలు కొట్టి అమ్ముతుంటారు. పనస పండ్లు అమ్ముతుంటారు. ఎన్నెన్నో రకాలు అమ్ముతూ ఉంటారు. అట్లాగే హోటల్స్ కూడా ఉన్నాయి. అంటే హోటల్స్ కూడా ఉన్నాయి బైపాస్లో. ఇవన్నీ కూడా భగవంతుడు ఇచ్చిన దానితోనే మన జీవితం కొనసాగుతుంది. నువ్వు గ్రహించు ముందర. నువ్వు కృతజ్ఞత ఇప్పటికిప్పుడు చెప్పబడలే, అవగాహన చేసుకుంటూ రా. నీకు తెలియకుండానే కృతజ్ఞత బయటకు వస్తుంది. ఏ విధంగా తెగలంగానే సారీ అని అప్రయత్నంగా మాట అనేస్తామో, ఒకరు చెప్పబడలే నీకు, నీ భార్య ఫోన్ చేసి ఏమండి సారీ చెప్పు వాళ్ళకని చెప్పబడలే, సైకిల్ తగిలినా మనం పోతూ ఉంటాము, ముందర బండికి తగిలిస్తాం, సారీ సార్ అంటాం. సెకండ్ ఆలస్యం ఉండదు. ఏందే? సెకండ్ ఆలస్యం ఉండదు. ఎందుకంటే అక్కడ ఒకటి 2 భావాలు ఉంటాయి. ఒకటి, తప్పు చేశాం కాబట్టి సారీ చెప్పాలనేది ఒక భాగం. వాడు కొడతాడేమో, తిడతాడేమో, ముందరే సారీ చెప్పేస్తే వాడు కూల్ అవుతాడు అనేది ఇంకొక భావన. మన దొంగలం కదా, మనమా చిన్న దొంగలం కాదు, యాక్షన్, రియల్ యాక్షన్ చేసే దొంగలం. వాళ్ళు డబ్బులు తీసుకొని చేస్తారు, మనం రియల్గా చేస్తాం. ఈ 2 భావాలు ఆ మనిషిలో ఏదో ఒక భావన ఉంటుంది, ఖచ్చితంగా ఉండి తీరుతుంది. అర్థమైందా? ఆ నాటికలో గాంధీ వాడిని ముందర అమ్మ కొట్టేస్తుంది, ఇంకా యువతలు వాళ్ళు కొట్టలేరు. అప్పుడు వాళ్ళు అడుగుతారు, ముందరే నువ్వే ఒక దెబ్బ కొట్టేసావు, ఇంకా మమ్మల్ని కొట్టనీయకుండా అని చెప్తారు. మిగతా 10 మంది, ఇలాంటి 10 మంది దెబ్బలు పడేటి. సరిపోయింది. అట్లా మనం ముందర చెప్పేస్తాం. ఇమ్మీడియట్ యాక్షన్ అండి. అది చెప్తుంటే ఒక చంపక చేయి
చెంపకు చేయి పరంబగునప్పుడు కంటికి నీరు ఆదేశమగును అని ఒక చిన్నప్పుడు అనుకునేవాళ్ళం తమాషా. అంటే చెంపదెబ్బ కొట్టంగానే గట్టిగా కళ్ళలో నీళ్ళు వచ్చేస్తాయి. అర్థం కాలే? ఆ విధంగా మనం ఇప్పుడు ఏ విధంగా సారీ అని వెంటనే అనేసావో, కాళ్ళు తగిలినా చేయి తగిలినా అంతేందుకు పోతూ ఉంటే కాలు తగిలింది అనుకో, మనోళ్ళకే ఏమంటావు, వెంటనే కిందకే వంగవులే ఇట్టిట్టిట్టిట్ అనేస్తావు. వాడు అక్కడికి కూల్ అయిపోతాడు, అయిపోయింది లెక్క. ఇది ఎంత ఆటోమేటికలీ యాక్షన్కి రియాక్షన్ ఉంటుందో అర్థమైందా? రబ్బర్ చూడు, మనం రబ్బర్ బ్యాండ్ నోట్ల కట్టెలకి వేస్తామే, దాన్ని ఇట్టని అటు వదిలేయి టపక్కన తగలుతుంది. చేతికి రబ్బర్ బ్యాండ్ వేసుకో, ఇట్లా లాగు, వదిలేయి, మళ్ళీ వెంటనే మణికట్టుకి తగులుతుంది. అట్లా నువ్వు అనుభవించే ప్రతి దానికి, నువ్వు ఎక్స్పీరియన్స్ అయ్యే ప్రతి దానికి ఆ కృతజ్ఞత అనేది వెంటనే యాక్షన్ రియాక్షన్, యాక్షన్ రియాక్షన్. అర్థమైందా? రావాలి. అంత రియాక్షన్ వచ్చింది అక్కడ సారీ చెప్తాడం. అట్లాగే భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పడం కూడా అంతగా రావాలండి నా దగ్గర నుండి ఆయనకి. వాయిదాలు ఉండకూడదు. ఇక్కడ ఇప్పుడు దెబ్బ తగిలితే రేపు సారీ చెప్తా, ఈ లోపల నిన్ను కొట్టేస్తాడు వాడు. ఆ విధంగా మనం మన యొక్క ఆలోచన విధానాన్ని ఇక్కడ చేయాల్సింది, ఆయనకి కృతజ్ఞతలు చెప్పడం ముందర మనసుతో చెప్పియాలి, పైసా ఖర్చులే. అదే మనిషిగానైతే వాడిని మెస్మరైజ్ చేసేదానికి కాయో పండో డబ్బో ఇంకోటో వాడి చేతిలో పెట్టాలి. భగవంతుడికి వాటితో పనిలే. నీ నోటి గుండా వచ్చేటువంటి కృతజ్ఞతకి ఎదురు చూస్తూ ఉంటాడు భగవంతుడు. భగవంతుడి ఉద్దేశం ఏందో తెలుసా? నీ పట్ల ఆయనకి నువ్వు కృతజ్ఞత చూపిస్తున్నావంటే ప్రేమను వ్యక్తీకరిస్తున్నట్టు లెక్క. ఎస్, ఆయన ఇచ్చిన దానికి మనం థ్యాంక్స్ చెప్తున్నాం. సో మన ప్రేమను ఎట్లా వ్యక్తీకరించాలి? కృతజ్ఞతలు చెప్పడము ద్వారా. సామెత ఒకటి ఉంది చూసారా, పెళ్ళి కుదిరితే కానీ, పెళ్ళి అయితే కానీ పిచ్చి కుదరదు, పిచ్చి కుదరాలంటే పెళ్ళి కావాలి. అట్లా ఈ రెండు ఇదే సంబంధం. కృతజ్ఞత కలగాలంటే ప్రేమ ఉండాలి, ప్రేమ ఉండాలంటే కృతజ్ఞత కలగాలి. అదేం లేదమ్మా, సారీ అనేది ఊరికి ఎందుకు చెప్తాము? కాలు తగిలింది కాబట్టి సారీ చెప్తాం. అర్థం కాల? రకరకాలు చెప్పుకుంటారమ్మా. నాకు సచ్చరిత్ర ప్రాముఖ్యత, సచ్చరిత్రలో చెప్పిన మాటలు నాకు కావాలి. నో, చిన్నైనా పెద్దయినా తప్పు చేసినప్పుడు సారీ చెప్పాల్సిందే, అది లెక్క. మంచి చేసినప్పుడు వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పాల్సిందే. అదే మానవుడికి మిగతా జీవాలకి ఉన్నటువంటి తేడా. దీన్ని మనం అబ్జర్వ్ చేయాలి. అబ్జర్వ్ చేసి అబ్జర్వ్లోకి వచ్చేయాలి. అబ్జర్వ్ అయిపోవాలి అంటే మనలో కలిసిపోవాలి, ఆ కృతజ్ఞత భావన చెప్పాలి అని. అర్థమైందా? అంతే, ఇంకేమీ లే. అబ్జర్వ్ అంటే మిక్స్ అయిపోవడం. ఏ విధంగా మనసు ఎక్కడుందంటే, చైతన్యం ఎక్కడుందంటే నీ శరీరం అంతా ఉంది చైతన్యం. ఆ విధంగా
నీలో ఆ కృతజ్ఞతలు చెప్పడం అనేది అంతగా మిళితమైపోవాలి. దాన్ని అబ్జార్ప్షన్ అంటారు, కలిసిపోవడం. మట్టికి అబ్జార్ప్షన్ గుణం ఉంది, చెట్టుకు కాదు ఉండేది. మట్టి పీల్చుకుంటుంది, అది డైరెక్ట్గా పీల్చుకోదు. తమాషా చూడు, మట్టి పీల్చుకుంటుంది. మట్టిలో కలిసిపోయినటువంటి నీటిని వేర్లు పీల్చుకుంటాయి, మట్టిని వదిలేస్తాయి. అదే చెట్టు వేర్లే పీల్చుకునేది. దేన్ని పీల్చుకుంటాయి? నీటిని. అంటే మట్టిలో నీళ్ళు కలిసిపోయినాయా? మట్టిని స్వీకరించదు. మట్టిలో కలిసిపోయి తడిగా ఉన్నటువంటి నేలలో నుండి ఆ యొక్క వేర్లు ఆ తడిని తీసుకొని దీన్ని డ్రై చేస్తుంది. అదేనమ్మా నేను చెప్పేది. మట్టిలోనే ఉండాలి చెట్టు. నువ్వు నీళ్లు పోసేది చెట్టుకు కాదు, మట్టికి. మనం ఏమనుకుంటాం? చెట్టు అనుకుంటాం. చెట్టుకుంటే మనకు నోట్లో పోస్తుంది, మనం నోట్లో పోసుకుంటాం. చెట్టు కట్ట కాదు, మొగద అడుగును పోస్తారు. పైన పోయి ఎవరు? చెట్టుకి అడుగును పోస్తారు. అంతెందుకు, ఇళ్లల్లో అదిగో తులసి చెట్టుళ్ళ మట్టి ఉందా? మట్టి లేకుండా తీసేసి నీళ్ళల్లో ఉంచు, చూస్తాం. మట్టిలోనే ఉండాలా. అది మట్టిలో ఉన్నటువంటి నీటినే పీల్చుకోవాలా. అదే దానికి బలం. మట్టికున్న శక్తి అటువంటిది. ఇది పీల్చుకుంటుంది, ఆ చెట్టుని ఎదగనిస్తుంది మట్టి. అది ఎస్. ఏం చేస్తుంది? పీల్చుకొని ఇంకా లోపలికి వెళ్ళిపోతాయి వేర్లు లోపలికి వెళ్ళేదానికి ఈ మట్టి దారిస్తుంది వెళ్ళమని. అర్థమైందా? మట్టి దారిస్తుందండి. లేదంటే కిందకి ఎట్టిపోతాయి ఏర్లు, కిందకి ఎట్టిపోతాయి ఏర్లు. నువ్వు ఆలోచించావో లేదో? రాళ్లను కూడా పగలగొట్టుకొని వెళ్తుంది. రాపూర్ అడవులకు పోతే తెలుస్తుంది నీకు. రాళ్ళని చీల్చుకొని వెళ్తుంది ఏరు. అట్లా ఆ గుణం ఏందే అక్కడే నీకు. ఏమండి, మనం పీల్చుకోవాలంటే నోటితో పీల్చుకోవాలా. పిల్లవాడికి బొట్ల మందని పోస్తారు. పిల్లర్ తీసుకొని ఒత్తి వాడి నోట్లో పెట్టి 1, 2, 3 అని పోస్తారు. సో ఇక్కడ ఏ పిల్లర్ ఉందని ఆ వేర్లు లాక్కుంటున్నాయి. ఆ వేర్లు ఎంత ఉంటాయి తెలుసా? సన్నగా ఉంటాయి. ఏ విధంగా అయితే మన వెంట్రుకలో రంధ్రం ఉంటే అటువంటి రక్తనాళాలు మన లోపల ఉన్నాయో, రక్తనాళాలు అంత సన్నగా ఉంటాయి. నీకు పైకట్ట కనిపిస్తున్నాయి, నువ్వు ఇటు పట్టుకొని చూస్తే నీకు రక్తనాళాలు కనిపిస్తాయి. లావటోళ్ళు కనిపివులే. ఇదిగో చర్మము తోటి నీకు లావు అనిపిస్తున్నాయి అవి, కానీ లోపల వెంట్రుక ఏందే, వెంట్రుక ఎంత ఉంటుందో రక్తనాళములు కూడా అంత సన్నగా ఉంటాయి. పైకట్ట కనిపిస్తాయి. ఆ వెంట్రుకకి రంధ్రం ఉంటుంది. ఏందే? వెంట్రుకకి రంధ్రం ఉంటుంది. ఆ వెంట్రుకకి రంధ్రంలో నుంచి రక్తం ప్రవహిస్తుంది మన లోపల. కాబట్టే 1,63,000 కిలోమీటర్ల పొడవుగా ఉన్నటువంటి రక్తనాళములని మన లోపల అమర్చాడు. అంత సన్నగా ఉన్నాయి కాబట్టి పైపుల్లాగా ఉన్నాయనుకో, 2 ఇంచు పైపు 3 ఇంచు పైపు లాగా మనలు ఎక్కడ పడతాయి? అంత
అది భగవంతుడు ప్రజ్ఞ అంటే. భగవంతుడు ప్రజ్ఞ అంటే అంత అంత సృష్టి వాడు చేస్తాడు లోపల. అసలు హోల్ చేసేదానికి వస్తువు లేక డ్రిల్లింగ్ మిషన్ ఎక్కడిది వాడికి? ఇప్పుడు ఇవన్నీ నువ్వు తెలుసుకుంటే వాడి శక్తి ఎంత గొప్పదో నీకు అర్థమవుతుంది. ఏందే? ఆ శక్తి మీద నమ్మకం ఉంచు, ఆ శక్తి మీద విశ్వాసం ఉంచు, ఆ శక్తిని ప్రేమించు. అదే ఇష్టదేవత ఆరాధన అంటే, అదే కులదేవత ఆరాధన అంటే, అదే ప్రేమదేవత ఆరాధన అంటే. లేకుంటే 1,63,000 కిలోమీటర్లు అంటే భూమిని 2 సార్లు 3 సార్లు చుట్టొచ్చు అంట. అంత పొడవుకున్నటువంటి రక్తనాళాలు నీ లోపలికి ఎట్టొస్తాయి? అంత సన్నగా ఉండబట్టి రాగలుగుతున్నాయి. అర్థమైందా? ఈ వాటిలో రక్తం పారుతానే ఉంది, కరెంటు పాస్ అవుతూనే ఉంటుంది మన ఇంట్లో. గుర్తుందో లేదో నీకు? ఆ స్విచ్ బోర్డు కాడ స్విచ్కి ఆపి పెడతాం మనం కరెంటు. స్విచ్ దాకా వస్తుంది, బయటికి రాదు. స్విచ్ వేస్తే లోపల పాస్ అవుతుంది. దానికనే లోపల వైరింగ్లు అన్నీ చేసి స్విచ్చులు ఉంటాయే, స్విచ్చులు వెనకాల ఉన్నటువంటి వాటికి ఆ తీగనిట్ట చుట్టి వాడు సీల్ చేస్తాడు, దాన్ని తిప్పేస్తాడు. అంటే స్విచ్ వెనకాల దాకా కరెంట్ ఉంది, నువ్వు వేస్తే కానీ వ్యక్తం కాదు, బయటికి నీకు తెలుసు రాదు. సో నీ లోపల కూడా రక్తం ప్రవహిస్తూ ఉంది అంటే ఏందే? ఈ 1,63,000 కిలో, 1,00,000 వేసుకోపోని, 63 కూడా వద్దు. అకార్డింగ్ టు సైన్స్ నేను సెర్చ్ చేశాను కూడా దేంట్లో గూగుల్లో. ఒకరు 1,50,000 అన్నాడు, ఒకరు 1,25,000 అన్నారు. ఎందువల్లంటే ఆ రక్త నాళాలను కోసి మనం చుట్టలేం కాబట్టి. నో బడీ కెన్, ఏ ఒక్కడు కూడా ఇతమిద్దంగా చెప్పలేడు. అయితే ఒకటి మాత్రం గ్యారంటీ, అందరూ 1,00,000 పైన అని చెప్పారు. ఏందే? నువ్వు గూగుల్లో సెర్చ్ చెయ్యి, నేను చెప్పాలా, నేను సెర్చ్ చేశాను కాబట్టి చెప్తున్నా. ఆయన శ్రీరామ్ సార్ వచ్చి 1,63,000 అన్నాడు. నిజమా కాదా? సైన్స్ ఏం చెప్తుంది? సైన్స్ అంటే మనకు ప్రూవెన్ కదా. చూసా, ఒకడు కరెక్ట్గా చెప్పాడు 1,60,000 అని చెప్పాడు, ఇంకా 3 పాయింట్లు అటు ఇటు అని చెప్పాడు. ఇంకొక ఆయన 1,60,000 పైచిలకు అన్నాడు, ఇంకొక ఆయన 1,50,000 అన్నాడు, ఒక ఆయన 1,25,000 అన్నాడు. బట్ ఎట్టకేళ్ళకి నాకు తేలింది ఏంటంటే, నా యొక్క పరిశోధనలో 1,00,000 పైన, 1,20,000 పైనే. ఎందువల్లంటే మన శరీరంలో ఉన్నటువంటి దాన్ని ఎవరూ లెక్క పెట్టలేం కాబట్టి, ఎవడి ఉజ్జాయింపు వాడిది. ఏందే? దానికి ఒక లెక్క ఉంటుంది, మళ్ళీ దానికి ఒక లెక్క ఉంటుంది. ఆ లెక్కలను బట్టి సైంటిస్టులు ఎస్టిమేట్ వేశారు. మరి అన్ని వేల కిలోమీటర్లు అండి, 1000 కిలోమీటర్లు అంటే 1,00,000, 100,000 అయితే 1,00,000. నువ్వు ఊరికి అనేస్తున్నావు 1,00,000 చిల్లరని. ఇప్పుడు సిరి గార్డెన్ నుండి అయ్యప్ప గుడి దాకా 16 కిలోమీటర్లు ఏమొస్తుంది? 15, 20 వేసుకో, 20 వేసుకో. ఆ విధంగా ఒక 100 అంటే మెడ్రాస్కి ఎంతో తెలుసా? 170 కిలోమీటర్లు. విజయవాడకి ఎంతో తెలుసా? 225 కిలోమీటర్లు. ఢిల్లీకి కొట్టుకో. ఆ విధంగా 1,00,000 కిలోమీటర్లు అంటే ఏం తమాషానా?
దీన్ని ఏమంటారంటే అధ్యయనము అంటారు. ఏమంటారు? పరిశోధన లేక అధ్యయనము అంటారు. లేదు, ఇక్కడి నుంచి నువ్వు ఢిల్లీకి ఎన్ని కిలోమీటర్లో దాంట్లో కొట్టి వచ్చేస్తుంది గూగుల్లో. నెల్లూరు నుంచి దారం తీసుకో, పోతా ఉండు ఢిల్లీ దాకా, మళ్ళీ ఢిల్లీ నుండి నెల్లూరుకి రా, మళ్ళీ నెల్లూరు నుంచి ఢిల్లీకి వెళ్ళు. ఆ విధంగా ఎంత దారం ఉంటుందో అన్ని కిలోమీటర్ల పొడవైన రక్తనాళములు నీలో నాలో ప్రతి ఒక్క మనిషిలో ఉన్నాయి. అది లెక్క. అంటే ఇంత లోతుగా దానికనే అన్నాడు, శ్రవణమనే సాగరాన భక్తి ప్రేమ అమృతం అనే అలలు లేస్తాయి, వాటిల్లో మరలా మరలా మునిగితే జ్ఞానరత్నాలు లభిస్తాయి. ఇదే అధ్యయనం అంటే, లోతుగా మునగడం అంటే ఇదే. అంతేగాని పుస్తకాన్ని బావిలో వేసి మునగడం కాదు నాయన, నీతో పని కాదు. సో అప్పుడు తెలుస్తుంది వాడి ప్రజ్ఞ, వాడి ప్రతిభ. ఇంత దారాల్లోకి రంధ్రాలు చేశాడు, దాంట్లో రక్తాన్ని ప్రవహింపజేస్తున్నాడు. ఎట్లా? ఒక్క నిమిషానికి గుండె దగ్గరికి రావాలి. మొత్తం 5 నుంచి 5:30, 6 మధ్యలో ఉంటుంది రక్తం. అన్ని లీటర్లు ఉంటాయి మన లోపల. ఎంత చేస్తున్నాను రా అబ్బాయి. ఆ రక్తం ప్రసరిస్తుంటేనే నీకు ఆరోగ్యం. రక్తం అంటే అమ్మ చెప్తుంది ఒక మాట, రక్తం అంటే ఎర్రగా ఉండేది రక్తం కాదు, కుంకుమ కూడా ఎర్రగా ఉంటుంది, పెయింటింగ్ కూడా ఎర్రగా ఉంటుంది, నాలుక కూడా ఎర్రగా ఉంటుంది. అదిగో అక్కడ ఇది ఉంది, దాని ఏమంటారు, దాన్ని పొడుగ్గా ఉంది, స్ప్రే బాటిల్, అది కూడా ఎర్రగా ఉంది. ఎర్ర చీరలు ఉంటాయి. ఎర్రగా కనబడేది రక్తం కాదు, నీకు జీవమునిచ్చేది, నీకు శక్తిని ఇచ్చేది రక్తము. రక్తములో జీవకణాలు ఉంటాయి, రక్తములో వైరస్ ఉంటుంది, రక్తములో క్రిములు ఉంటాయి, రక్తములో కణాలు ఉంటాయి. వాటినే తెల్ల రక్త కణాలు, ఎర్ర రక్త కణాలు అంటారు. దాన్నే ప్లేట్లెట్స్ అంటారు. ఇవన్నీ ఎక్కడున్నాయి? రక్తములో ఉన్నాయి. రక్తములో వీటన్నిటిని తయారు చేసిన వాడెవడు? ఎవడో ఒకడు ఉన్నాడు. ఏదో ఒక మహాశక్తి ఉంది. భగవంతుడు కాదు, నో, బాబా కాదు ఉండేది అక్కడ. అంత పెద్ద మనిషి లోపలికి పోయి ఎట నీకు ఇచ్చేస్తాడా? ఒక మహాశక్తి పనిచేస్తుంది లోపల. ఆ మహాశక్తి పేరు మనం బాబాని పెట్టుకున్నాం. అది తెలియాలి నీకు ముందర. ఏందే? ఆ మహాశక్తి పేరు సాయి. ఇప్పుడు బావిలో నుంచి నీళ్లు బయటికి రావాలంటే మోటార్ వేయాలా, కరెంటు కావాలా. మరి తమాషా ఏంటంటే కాళ్ళ నుంచి పైకి ప్రవహిస్తుంది రక్తం. విచిత్రం చూడండి, తల నుంచి కిందకి రాదు, కాళ్ళ నుంచి వస్తుంది. ఎందుకు పెట్టాడు కాళ్ళ నుంచి? ఎక్కువగా నువ్వు పని చేయాలంటే కాళ్ళు ఆధారం నీకు. అర్థమైందా? కాళ్ళు ఆధారం నీకు. కాబట్టి అక్కడ నుండి బిగిన్ చేశాడు రక్తం రావడం పైకి. బా, ఎంత మేధోతనం ఉపయోగించాడు సార్ భగవంతుడు. దానికనే అక్కడి నుంచి పైకి వస్తుంది, మెదడులోకి పోద్ది, మెదడు నుంచి మళ్ళీ గుండె దగ్గరికి వస్తుంది. నిమిషానికి ఈ రక్తం అంతా గుండె దగ్గరికి రావాల్సిందే. ఏందే? మనం ఎక్కడైనా తిరిగి సాయంకాలానికి మనం మన ఇళ్ళకెట్ట చేరుతామో, పక్షులు తమ గోళ్ళకెట్ట చేరుతాయో, ప్రతి నిమిషానికి ఈ 163,000 కిలోమీటర్లలో ఉన్నటువంటి రక్తము ప్రయాణించి గుండె దగ్గరికి వచ్చి శుద్ధి చేసుకొని వెళ్ళాలి. ఇప్పుడు ఏ విధంగా అయితే క్రికెట్లో వాడు బాల్ కొడతాడు,
అది దూరంగా పోద్ది. ఈ లోపల వీడు అవతలకి వెళ్ళి అక్కడ గీతం దాకి అవతల వాడు ఇక్కడికి వచ్చి ఇక్కడ వాడు మళ్ళీ అక్కడికి పోయి ఆ బాల్ వచ్చే లోపల మళ్ళీ ఈవిడ ఇతలు ఇక్కడికి పోయి 2 రన్స్లో 3 రన్స్లో చేస్తారే. ఆ విధంగా నీ లోపల నా లోపల ఉన్నటువంటి రక్తము ప్రతి నిమిషానికి ఇక్కడ గుండె దగ్గరికి రావాలి. అదే ఆ ప్రవహింపజేసేటువంటి చైతన్యం ఏదైతే ఉన్నదో దాని పేరే పరమాత్మ. లేదంటే క్లాట్ అయిపోద్ది. అంత ప్రవహించాలంటే రక్తం ఎట్లా ఉండాలి? పల్సంగా ఉండాలి. తమాషా ఏందో తెలుసా, మనం తాగే నీళ్లు రక్తంలో కలిసిపోతాయి. దానివల్లే మన రక్తం పలసబడుతుంది. ఇవన్నీ పక్కా సైన్సు, పక్కా భగవంతుడు, పక్కా శక్తి యొక్క పని. ఇవన్నీ తెలిస్తే, అవగాహన కుదిరితే, అధ్యయనం చేస్తే ఓరి భగవంతుడా అని నోరెళ్ళబెడతావు. ప్రతి నిమిషానికి నువ్వు కృతజ్ఞత చెప్పడం ప్రారంభిస్తావు. ఏందే? ప్రతి నిమిషానికి కృతజ్ఞత చెప్పడం ప్రారంభించి లాస్ట్కి ప్రతి సెకండులో అరసెకండ్కి రావాలా. అదేందో ఇంకొకసారి ఎప్పుడైనా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై జై జై. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ. లవ్ యూ. థ్యాంక్స్ అండి అందరికీ. థ్యాంక్ యూ.